పడుతున్నాయా? పడట్లేగా. మనం ఇప్పుడు రాయపర్తి మండలం కొండూరు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక ప్రాచీన చరిత్రకు అద్భుతమైన ఆనవాళ్ళు మనకి లభించాయి. ఇంతవరకు జనగామ డీజల్లో ఇంత భారీ సాక్ష్యం మనకి కనిపించలేదు. బహుశా ఇక్కడ ఆదిమ మానవుడి ఈ నివాసంగానో లేదా మెనహర్గానో కనిపిస్తోంది. నిజానికి దీని పూర్తి చరిత్రను చూస్తే మనకి అప్పటి మనిషి నివసించిన ఇల్లులాగే మనకు కనిపిస్తోంది. 10 అడుగుల ఎత్తుతో 10 అడుగుల వెడల్పున ఉన్న ఒక రాయి మనకు కనిపిస్తోంది. ఇక్కడ మామూలుగా మెనహర్ అయితే పొడుగాటి రాయిని పాతారు, కానీ ఇది వెడల్పులో కూడా ఒక 10 అడుగుల వెడల్పు మనకు కనిపిస్తోంది. చాలా భారీ రాయి మనకి ఇక్కడ కనిపిస్తోంది. దీని పక్కనే దీని వెనక వైపుకు వెళ్ళినప్పుడు మరొక రాయి కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ 2 రాళ్ళు కూడా ఒక మరి నివాస ప్రాంతంగా ఎంచుకున్నాడనే అనిపిస్తోంది. ఇది మెనహర్ లాగా అనిపించినప్పటికీ 2 మెనహర్లు పక్కపక్కకు ఉండడం వల్ల ఇది ఒక నివాస ప్రాంతంగా మనం భావించవచ్చు. అట్లాగే దీని పక్కన రాకాసు గూడు కనిపిస్తోంది. ఇక్కడ ఒక రాయి మనకి కనిపిస్తోంది. ఇది అప్పటి బృహత్కాలపు శిలాయుగంలో భాగంగా నిర్మించిన సమాధిగా మనకు ఈ సమాధిరాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక సమాధి బండ, ఒక పెద్ద బండ మనకు కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. వృత్తాకారంలో నిర్మించిన అనేక రాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రాంతంలో చాలా చోట్ల ఇట్లాంటి రోళ్ళు చెక్కినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ చరిత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆఫ్ దగ్గర పక్కన